నాయన నువ్వు మాట్లాడుతూ వచ్చిన లేఖనాల కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప దేవుడు, ఇంత సాలిన దేవుడు మాకు దొరికినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అంతేకాదు నాయన, నా తండ్రి అయ్యా, కెరూబులు నాయన, దేవదూతలు నాయన, అయ్యా నిన్ను స్తుతించి నిన్ను పొగడబడి నాయన ఎంతగానో నాయన నిన్ను స్తుతించుతా వచ్చారయ్యా. అయ్యా నేను కూడా నిన్ను స్తుతించాలని అయ్యా నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. అంతేకాదయ్యా, అయ్యా నా తండ్రి నా కొరకు నాయన, అయ్యా శిలువలో నాయన గొప్ప త్యాగం చేసిన కన్న తండ్రి నీ స్తోత్రాలు అయ్యా. నాయన కొట్టువారికి నీ ఈపును అప్పజెప్పావయ్యా, పెరుకు వారికి నీ చెంపలు అప్పజెప్పావయ్యా, నీ స్తోత్రాలు అయ్యా. భూమి వేసే వారికి నాయన నీ ముఖం చాటు చేసుకోలేదయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి, నా పాపముల కొరకు నేను చేయాల్సిన నాయన, నాకు పడాల్సిన శిక్ష నాయన వంత బరాయించుకొని నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రాలుగా చేస్తా వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా తండ్రి, రాజులైన యాదికి సమూహంలో నీ సత్తాన్ని బిడ్డల్లో నేను కూడా ఎలిగెత్తి ఆరాధించేదానికి నువ్వు ఇష్టపడ్డందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మేడి చేసి నా తండ్రికి ఏమి ఇవ్వాలయ్యా? నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని నాకు కొద్ది స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సమయం లేదు గనక ఒక్క నిమిషం మీ మనసులో వాక్యానుసారంగా ఆరాధన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒక్క నిమిషం మీ యొక్క మనసులో హృదయపూర్వకంగా ఆరాధన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, మహాగణుడా, సర్వభూమికి మహారాజా, న్యాయాధిపతి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన జీవం కలిగిన నామునకై దేవా మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా ఈ దినం ప్రభా నేను కూడా నీ ప్రియ బిడ్డలతో ఆరాధించడానికి మీరు నాకు అనుగ్రహించిన ఇటు ధన్యత భాగ్యానికై దేవా మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకప్పుడు ప్రభా నేను నీ పరిశుద్ధత అనుభవంలో లేనటువంటి వాడను. ఒకప్పుడు ప్రభా నిన్ను గుర్తించినటువంటి వాడను. ఒకప్పుడు ప్రభా నేను నా పాపం వల్ల నిన్ను శాపగ్రస్తుడిగా చేసినటువంటి వాడను. ఒకప్పుడు తండ్రి మరి ఇజ్రాయెల్తో సహపౌరత్వం లేనటువంటి వాడను. దేవా మరి నీకు లోబడక దేవా పాపంలో శాపంలో దేవా నీకు దూరస్తుడుగా నేను ఉన్నప్పుడు ప్రభువా తండ్రి మీరు కేవలం నీ ఉచితమైనటువంటి కృపచేత దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమ చేత ప్రభువా నన్ను బ్రతికించి నీ కృపచేత నన్ను రక్షించినందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు మరి కరుణా సంపన్నుడైన దేవుడుగా ఉండి నీ ప్రేమ చేత ప్రభువా నన్ను విమోచిస్తూ వచ్చినందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ప్రభువా స్వభావ సిద్ధంగా తండ్రి నా మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు దేవా నీ ఉగ్రతకు పాలైనప్పుడు దేవా మీరు కేవలం నీ ఉచితమైన కృపచేత ప్రభువా నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించినందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా నన్ను సమీపస్తులుగా ప్రభువా మీరు చేస్తూ వచ్చినందుకై నీ రక్తం వల్ల ప్రభువా నన్ను సమీపస్తులుగా చేస్తూ వచ్చినందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ప్రభువా నీ రక్తం వల్ల నన్ను విడిపించి దేవా ఒక రాజ్యానికి యాజక సమూహంలో నేను ఉండటానికి ప్రభువా మీరు ఇష్టపడుతూ వచ్చినందుకై
దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా ఈ విధంగా ప్రభువా నా అపవిత్రత అంతటిని తొలగించుకొని నీ యొక్క సారూప్యలోకి ప్రభు నన్ను మార్చి దేవా నీ పరిశుద్ధత ప్రకారం నేను కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడై ప్రభు నేను ఆరాధించే అనుభవంలో ప్రభు నన్ను ఉంచినందుకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధమైనటువంటి ప్రభువా యోగ్యత, భాగ్యము, ధన్యత ఎంతోమందికి లేదు కానీ ప్రభువా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవా అందును బట్టి ప్రభువా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా నా కొరకు ప్రభువా మీరు తండ్రి మీ యొక్క ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చారు. నా కొరకు ప్రభువా మీరు శాపగ్రస్తులుగా మ్రాను మీద వేలాడుతూ వచ్చారు. దేవా నా కొరకు ప్రభువా మీరు తండ్రి వీపు వెనక ప్రభు ఇదిగో తండ్రి నా పాపాలన్నీ కూడా తండ్రి మీరు తండ్రి వీపు మీద భరించి దేవా నా యొక్క పాపాలన్నిటిని మీ వీపు వెనక వేసుకుంటూ వచ్చారు. అందును బట్టి ప్రభువా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు తండ్రి నా కొరకు ప్రభువా మీరు జరిగిస్తూ వచ్చిన కలవరి సిలువ యాగానికై ప్రభువా ఆ మహా గొప్ప త్యాగానికై ప్రభువా ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలవాడిని ప్రభువా. ఇదిగో తండ్రి ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి దేవా 38 ఏషియా 19 ప్రకారం ప్రభువా నన్ను ప్రభువా మీరు తన సజీవులుగా ఉంచినందుకై స్తుతులు చెల్లించుకుంటూ మీకే ఘనత, మహిమ, స్తుతులు, ప్రభావాలు చెల్లించుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనమంతా లేచి అందరి ఆరాధన నిమిత్తం ఒక పాట పాడుకుంటూ దేవుని మహిమపరిచే వారిగా ఉందాం. సీన గీతాల్లో పాత సీన పుస్తకాలు 245, కొత్త సీన పుస్తకాలు 247. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేకా నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మారాచి నేరేపేతి నీ గాయము దూరమైతే నీ ప్రేమ మారాచి నేరేపేతి నీ గాయము దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేకా నేయిలా అర్పింతును నన్ను నీకు అర్పింతును నన్ను నీకు ఆకర్షించి లోకశాలల్ని లోకమహిమా నడ్డగించు ఆకర్షించి లోకశాలల్ని లోకమహిమా నడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యజింతును కోర్కెలన్నీ
క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును కృతజ్ఞతన్ తల వంచి నాదో జీవము అర్పింతును లేదేక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు పరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవమును లేక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింకా నీ కోరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కోరకై జీవింతును నీ కర్పింప నేవెనోదియన్ నై కొద్దినా జీవితము నీ కర్పింప నేవెనోదియన్ ఈ కొద్దినా జీవితము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు అజ్ఞాతతో సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవాకై కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దయచేసి కూర్చోండి. ఈ పాటలో మొదటి చరణం
అచ్చంగా స్త్రీలు పాడండి. 3వ శరణం పురుషులు పాడతారు. 5వ శరణం అందరం కలిసి పాడదాం. ఈ పాటలో మొదటి శరణం సహోదరులు, 3వ శరణం పురుషులు, 5వ శరణం అందరం కలిసి పాడదాం. తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయకా నేయివిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు సింతించేతి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే, సింతించేతి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే, కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై, కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై, కృతజ్ఞతన్ తల వంచి నాదో జీవాము అర్పింతును, లేదేయకా నేయివిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
11, 28, 31 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ముందు స్త్రీలు చదవండి. పురుషులు ఇప్పుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, అద్వితీయ సత్య దేవుడు అయిన యేసయ్య, సర్వ కృపానిధిగు ప్రభువా, నీ మహాఘనమైన పరిశుద్ధమైన నామునకై, ఉన్నతమైన ప్రశస్తమైన పవిత్రమైన నామునకై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఆరాధన సమయాన్ని ప్రభా మీరు ప్రేమించి దేవా యథార్థముగా ఆత్మతో సత్యంతో పరిశుద్ధంగా ఆరాధించిన నీ బిడ్డలందరికై, పరిశుద్ధపరుచుకొని ఆరాధన చేసిన నీ బిడ్డలందరికై, సమస్త ప్రవర్తన దిద్దుకొని ఆరాధన చేసిన నీ బిడ్డలందరికై దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి దేవా మరి మా మధ్యలో ఉన్నటువంటి ప్రభా నీ శరీర రక్త మాంసాలకు సాదృశ్యమైనటువంటి బల్ల అంటే ప్రభా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ బలలో ప్రభా మేము యోగ్యులముగా, అర్హులముగా, ధన్యులముగా తండ్రి పాలుపంపులు పొందటానికి ఈ సహాయం ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆరాధనలో సహాయపడుతూ వచ్చిన దేవా మీకు ఎన్నో వందనాలు. అలా తండ్రి మరి బల్ల నిమిత్తం ప్రభా బల్ల వర్తమానంలో కొన్ని నిమిషాల ప్రభా మేము ధ్యానం చేసుకుని పోతుండగా దేవా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధ స్థలంలోని ప్రభా నీ సహాయాన్ని దేవా మీరు అనుగ్రహించి నీ దాసుని ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించి అభిషేకించి నీ ఆత్మశక్తితో ప్రభా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడా తండ్రి వ్యర్థమైన మాట పడకుండా రాకుండా దేవా నీ చిత్తానుసారంగా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమయం తక్కువ ఉంది దేవా వీళ్ళకి జ్ఞాపకం చేసుకోనండి. దేవాని చిత్తం అయితే ఇంకో తరుణంలో ప్రభా కొంత విస్తారంగా నీ వీళ్ళతో మాట్లాడటానికి నీ సహాయం ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా వీళ్ళకి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలోకి ప్రభా మీరు తీసుకురాబడినటువంటి వాక్య లేఖనాలను బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభా మమ్మల్ని సంధించి మీరు మాతో ఉండి ప్రభా తండ్రి మమ్మల్ని సరిచేయమని యోగ్యమైన రీతిలో దేవా ఇదిగో తండ్రి ధన్యులుగా ప్రభా మేము ఆ బలలో పాలుపొంగులు పొందడానికి ఈ సహాయం ప్రభా మీరు మాకు అనుగ్రహించి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన పరిశుద్ధమైన అద్వితీయమైన నామంలో ఘనపరిచి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎక్కువ చెప్పట్లేదు, టైం లేదు కాబట్టి. చూడండి, 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలంటే మనం ఈ సమయంలో
పరీక్షించుకోవాలి. దావీదు కీర్తనకారుడు కూడా 26వ కీర్తన అనుకుంటాను, చూడండి ఒకసారి. 26వ కీర్తన 3వ వచనం. 26వ కీర్తన 3వ వచనం. 26వ కీర్తన 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు ఏమేమి పరిశీలన చేసుకుంటున్నాడు? నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించమంటున్నాడు. లోపల మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అంతరింద్రియముతో పరీక్ష చేసుకుంటున్నాడు. మరి అలాగ మనం పరీక్ష చేసుకొని బలలో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాడు. చూడండి ఇంకా ఏమన్నాడు 25వ కీర్తన 11వ వచనంలో. 25వ కీర్తన 11వ వచనంలో అక్కడే, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఎవరి నామాన్ని బట్టి? మనం ఎవరి నామాన్ని బట్టి క్షమింపబడతాం? ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ అయోగ్యులమయ్యామో, ఎక్కడ అపాత్రులమయ్యామో, ఎక్కడ సరి చేసుకోలేకపోయామో, మరి వాటన్నిటిని బట్టి ఇక్కడ దావీదు కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నా పాపం ఎలాంటిదంట? బహుఘోరమైనది. అయితే నీ నామాన్ని బట్టి దాన్ని క్షమించమని చెప్పి నీవు ప్రార్థన చేసుకొని సరి చేసుకొని బలలో పాలు పొమ్ములు పొందాలంటున్నాడు. అయితే ఏమంటున్నాడు 31వ వచనంలో? అయితే 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనమే ఏం చేసుకోవాలంట? విమర్శ చేసుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనం విమర్శ చేసుకుంటున్నావా? చూడండి ఒకసారి మనం చూస్తూ వచ్చాం. 21వ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. పరీక్ష చేసుకొనకపోతే ఎక్కడుంటాం మనం? అగ్ని గంధకములో. అక్కడ ఒక 9 లక్షణాలు కలిగినటువంటి, మరి వాళ్ళంతా కూడా విశ్వాసులే. 9 లక్షణాలు కలిగినటువంటి మనుషుల్ని మనకి మరి అపోస్తలుడు, అలాగూ మరి దేవునికి అత్యంత ప్రియుడు, ఇష్టడైనటువంటి యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. ఎవరంట? పిరికివారు దేవుని సువార్తను ప్రకటించుటలో పిరికివారు, మరి పరిశుద్ధ గ్రంథాన్ని మరి బజార్లో పట్టుకొని తిరుగుట్లో పిరికివారు వీళ్ళంతా ఏడంటారంట? దేవుని యొక్క మరి ఆ యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కానీ లేకపోతే దేవుని మాటలు కానీ ప్రకటించకపోవటంలో నీకు పిరికితనం ఉంటే నువ్వు ఎక్కడుంటావంట? అగ్ని గంధకంలో ఉంటావంటున్నాడు. చూడండి మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు చూడండి. కొన్ని మాటలు మనం పరీక్ష చేసుకొని వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటున్నాడు. మరి ఈ లోక స్నేహం ఎలాంటిదంట? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఎక్కడ ఈ లోకంలో ఉన్నాం? ఇంకా మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, 15-16 వచనాలు చూసినట్లయితే
చూడండి, లోకంలో ఉన్నదంతయు ఏంటంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటు డంబమును. 17 వచ్చిన చూడమ్మా. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరం నిలుస్తాడంట. మరి లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయంట. మరి శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవన్నీ గతించిపోతాయి. అయితే దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు ఎలా ఉంటాడంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? చూడండి ఏమంటున్నాడు 21వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, అబద్ధీకులందరూ అంటారంటే అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. చూడండి ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ ఎక్కడ ఉంటారంట? వాళ్ళు వెలుపట. ఏ పాపం కాదు, ఏ పాపం. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా పాపము ఘోరమైనది అంటున్నాడు. 25 చూస్తూ వచ్చాం కదా, నా పాపము బహు ఘోరమైనది, దానిని బట్టి నీ నామాన్ని బట్టి దాన్ని క్షమించమంటున్నాడు. కాబట్టి వీటిలో మనం ఎక్కడైనా తప్పిపోయినట్లయితే ఏ పాపమో కాదు. పాపం అంటే ఏంటి? పాపం అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. అన్నాడు. ఇక్కడ ఏంటంటే పాపం అంటే ఏదైతే యెహోవాకు నువ్వు మొక్కుకున్నావో, మొక్కుకున్న దాన్ని తడవు ఆలస్యం చేస్తున్నావో, అది ఏమైందంట? అది ఎలాగైనా నీ ద్వారా రాబట్టుకుంటానంట. అయితే అది ఇంకా నీకు పాపం, అంటున్నాడు. నీ మొక్కుబడి అంటూ ఇక్కడ చదివిస్తూ వచ్చాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకుంటాడు, అది నీకు పాపమగును. ఎలాగైనా ఆ మొక్కుబడిని రాబట్టుకుంటాడు, అయితే అది నీకు పాపం అవుతుంది, తడవు చేయకూడదు అంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఏమైనా మొక్కుకున్నట్లయితే అది తడవు చేయకుండా దేవునికి మరి సమర్పించాలని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అది పాపం కాకుండా ఉండాలంటే, అది నీకు పాపం కాకుండా ఉండాలంటే, మనకు పాపం కాకుండా ఉండాలంటే తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నీ మొక్కుబడి ఏదైతే ఉందో దానిని దేవునికి సమర్పించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాడు. చూడండి 25వ అధ్యాయం. ఇక్కడే ఇంకో మాట, 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం కంటే ముందు 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. 14 కూడా, నీ సహోదరుల్లోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలి వాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలేను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. అది నీకు ఇప్పుడు మనం ఒకటి చూస్తూ వచ్చాం. మనం మొక్కుకున్నటువంటి మొక్కుబడి చెల్లించకపోతే
దాన్ని ఎలాగైనా దేవుడు రాబట్టుకుంటాడు. అప్పటికి అది ఏమైంది, మనకి పాపం అయింది. రెండవది మనం చూస్తూ వచ్చాం, మరి పరదేశులు గ్రామంలో ఉన్నటువంటి, మన గ్రామంలో ఉన్నటువంటి సహోదరులనేమి, దేశమందరి గ్రామంలో ఉన్న పరదేశులనేమి, దీన దరిద్రుడైన కూలి వారిని ఏం చేయకూడదంట, బాధింపకూడదు. ఇంకేం చేయాలంటే ఏనాటి కూలి ఆనాడే అతనికి ఇవ్వాలి. తర్వాత సూర్యుడు అస్తమించు మనకు మునుపు వానికి ఇవ్వలను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును, అది నీకు పాపమగును అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడైనా ఉన్నామేమో పరీక్షించుకోమంటున్నాడు. నా అంతరింద్రియములను పరీక్షించమంటున్నాడు దావీదు కీర్తనకారుడు. నా పాపం బహు ఘోరమైనది అంటున్నాడు. మరి ఇంకా ఎక్కడైనా అలాంటి వాటిలో మనం ఉంటే, మరి ఆ పాపం నుంచి మనం విడిపింపబడాలి అంటే ఆయన బల ఎదుట, ఆయన ప్రత్యక్ష గుడారం ఎదుట, ఆయన పర్వతం ఎదుట మనం ఏం చేయాలంట, సాగిలపడి మనకున్నటువంటి దోషాలన్నీ కూడా ఒప్పుకొని సరి చేసుకొని బలలో పాలు పంపులు పొందాలన్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి సర్పం వచ్చింది, ఇది నిజమా అంది అంటూ మరి అవ్వను మోసం చేసింది. అవ్వ మరి ఆదాంకి ఆ పండు ఇవ్వటం వలన ఆజ్ఞను ఏం చేస్తూ వచ్చారు, అతిక్రమిస్తూ వచ్చారు. ఆ పాపము చేస్తూ వచ్చారు. దేవుని మాట మీరుతూ వచ్చారు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను వినకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను మరి పెడచెవిని పెట్టి వారు పాపం చేస్తూ వచ్చారు. అక్కడ మరి ఏం కాబడుతూ వచ్చింది, ఆజ్ఞ అతిక్రమమే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, ఇంకా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మరి చివరి వచనం చూసినట్లయితే సకల దుర్నీతి ఏంటంట, చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం సకల దుర్నీతియు, ఇంకా ఎక్కడైనా నీతిమంతుడు కాకుండా దుర్నీతిలో ఉన్నావేమో, నీతిలో కాకుండా దుర్నీతిలో ఉన్నావేమో, అది పాపము. దాన్ని మరి నీతిమంతులముగా మనం ఆయన యందు నిత్యము విశ్వాసం కలిగి, ఆయన యందు నిత్యం నమ్మకం కలిగి మరి ఆయన సేవించే వారిగా ఉండాలని చెప్పి సకల దుర్నీతి ఏమంటున్నాడు, పాపం. సకల దుర్నీతి పాపం అంటున్నాడు. ఇంకా పాపం గురించి చాలా ఉన్నాయి. ఏంటి, సత్క్రియలు చేయకపోతే ఏముంటుందంట, సత్క్రియలు చేయకపోతే నీ ఇంట నీ వాకిట, సత్క్రియలు చేయకపోతే 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, సత్క్రియలు చేయని నీ ఇంట పాపము, నీ వాకిట పాపం పొంచి ఉండును అంటున్నాడు. కాబట్టి ఇంకా మరి ఆ రోమాపత్రికలో చూసినట్లయితే విశ్వాసం మూలము కానిదేదో, విశ్వాసం మూలం. రోమాపత్రిక 14వ అధ్యాయం అనుకుంటాం. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. చాలు, ఆ మాటే విశ్వాసం మూలము. ఇంకా నీ విశ్వాసం ప్రభులో ఇంకా అధికంగా లేదేమో, ఇంకా విశ్వాసం నుండి తొలగిపోయి, 1 మరి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేశారంట, తమ్మును తాము పొడుచుకున్నారంట, పొడుచుకుంటా వచ్చారంట. అలాగా ఇంకా విశ్వాసం నుంచి ఎక్కడైనా తొలగిపోయామో పరీక్ష చేసుకోమంటున్నాడు. అలాగా ఇంకా విశ్వాసం మూలము కానిదేదో పాపం, సకల దుర్నీతి పాపం, సత్క్రియ చేయకపోతే పాపం. ఇంకా 2 సమూయేలు గ్రంథం చూసినట్లయితే 12వ అధ్యాయం అనుకుంటాను 23వ వచనంలో, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపం అంటున్నాడు. ఇలాంటి పాపాల్లో ఇంకా ఎక్కడైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం సరి చేసుకొని మనం బలలో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, చకచక చూసుకుంటా దాన్ని మననం చేసుకుంటా గ్రహించుకుంటా బలలో చేతులేద్దాం.
చూడండి 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. చివరి మాట చాలు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఎన్ని గంటలకు వస్తున్నావు? ఎన్ని గంటలకు వస్తున్నావు? పరీక్ష చేసుకుంటున్నావు? ఎన్నో మరి పాటలు పాడటానికి రాకముందు, పాటలు పాడటానికే ముందు రాకుండా నువ్వు వచ్చి ఆరాధన చేస్తున్నావు. పాటలు పాడటానికి ముందు రాకుండా నువ్వు వచ్చి బల్లో చేతులు వేస్తున్నావు. పాటలు పాడటానికి ముందు రాకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడ మందిరంలో ప్రవర్తిస్తున్నావు. ఏమంటున్నాడు? మా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ తిమోతి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను ఎలా ఉండాలంటే క్రమంలోను మాదిరిగా ఉండు. ఏడా నీ క్రమం? ఎక్కడ నువ్వు క్రమాన్ని జరిగిస్తున్నావు? ఎక్కడ సమస్తాన్ని మర్యాదగా పాటిస్తున్నావు? పరిశీలన చేసుకో, పరీక్షించుకో. చూడండి ఇంకా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే చివరి మాట చూడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు అంటున్నాడు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టుకు. ఎక్కడ అపవిత్రుడైపోతావో, ఎక్కడ మరి వినేవాడు నువ్వెక్కడ అపవిత్రుడైపోతాడు అంటున్నాడు. చూడండి ఇంకా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ముసలమ్మ ముచ్చట్లు ఇంకా ఎక్కడైనా కొనసాగిస్తున్నావేమో. బల్లలో చేయడానికి ముందే ఇవన్నిటి కూడా ఏం చేసుకోవాలా? పరీక్ష, పరిశీలన, పరిశోధన చేసుకోమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 14వ అధ్యాయం 40వ వచనం. సమస్తాన్ని ఎలా చేయాలంట మనం? సమస్తాన్ని మర్యాదగాను క్రమంగాను. ఏమంటున్నాడు? 101వ అధ్యాయం కీర్తన 101వ అధ్యాయం 6వ వచనంలో దేశంలో నేను ఎవరిని కనిపెడుతున్నాను అన్నాడు. దేశంలో నేను ఎవరిని కనిపెడుతున్నాను? నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నమ్మకస్తులు టయానికి వచ్చి మరి బుద్ధి కలిగిన కనికలు మరి దేవుడు రాకముందే సమయానికి వచ్చారు. మరి మగ్దలేని మరియా సమాధి దగ్గర పెందల కాడే వెళ్ళింది. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? పెందల కాడే వస్తున్నావా? అవన్నీ చూడటానికి సమయం లేదు. అవన్నీ చాలా అంటే నాకు సమయం తక్కువ ఇచ్చారు, చెప్పడం కూడా లేటుగా చెప్పారు కాబట్టి నేను కొంత నాకున్నటువంటి అనుభవంలో చెప్పగలుగుతున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి వాటిని బట్టి చెప్పగలుగుతున్నాను. ఏం చేయాలంటే మరి పెందల కన్నే మనకు రావాలి. నమ్మకస్తులుగా ఎవరు ఉంటారంటే పెందల కాడ వచ్చిన వాళ్ళు. పెందల కాడ రావాలి దేవుని మందిరానికి. పాటలు పాడకముందే రావాలి దేవుని మందిరానికి. ఎలా నువ్వు బలలో చేయగలుగుతున్నావు? ఎలా నీ గ్రహింపు లేదు? ఎలా నువ్వు పరిశీలన చేసుకోలేకపోతున్నావు? ఎందుకు బలలో చేస్తున్నావు? ఇవన్నీ కూడా మనం ఎంతైనా గ్రహింపు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేస్తే అది ఏమవుతానంట? కొందరు బలహీనులను, రోగులను చాలామంది చచ్చిపోతున్నారు. చాలామంది నిద్రిస్తున్నారంటే చచ్చిపోతున్నారు. ఎక్కడ నీ క్రమం? ఎక్కడ నీ ముసలమ్మ ముచ్చట్లు? ఎక్కడ నీ చెప్పుడు మాటలు? ఎక్కడ ఇంటింటికి నీ ఇష్టం? దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని సన్నిధి. మనం ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరంకు పోనప్పుడు ఏం చేయాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అలా ఉన్నామా మనం? అలా ఉన్నామా? జాగ్రత్తగా చూసుకోవాలా. లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను ఏం చేస్తానన్నాడు? దీపస్తంభాన్ని కొట్టి వేస్తానంటున్నాడు. కాబట్టి చూడండి ఇంకా చూసినట్లయితే ఇంకా చూడండి 24వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తుంది. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. ఫాస్ట్గా చదవండి. 24వ అధ్యాయం 8వ వచనం. దాని తర్వాత వ్యర్థమైన దానిని ఏం చేస్తున్నామంట? వ్యర్థమైన దానిని లేదా మాట 24వ కీర్తన 5వ వచనమా 3వ వచనమా? 3వ వచనం చదవండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపట ప్రమాణాలు. వ్యర్థంగా మనసు పెడతాము,
కపట ప్రమాణాలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోకపోతే నీ దీపస్తంభాన్ని నేను కొట్టివేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా చూసినట్లయితే 29వ అధ్యాయం, మరి సామెతల గ్రంథం 29వ అధ్యాయం, ఎన్నిసార్లు మరి ఎంతమంది సేవకులు మన దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది దేవుని దాసులు మన దగ్గరకు వస్తున్నారు, ఎంత వాక్యం పోస్తున్నారు. నీకు గ్రహింపు ఉందా? నీకు ఆలోచన ఉందా? నువ్వేం చేస్తావు? ఆ గ్రహింపుతోటి ఏమంటున్నాడు? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నీ దీపస్తంభాన్ని ఏమంటున్నాడు? 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఏం కాబడతావు? మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఏడుందో నీ క్రమం? ఏడుందో మన క్రమం? మన క్రమం క్రమం అంటే ఏంటి? దేవుని క్రమాన్ని మనం పాటిస్తున్నామా? దేవుని క్రమాన్ని మనం ఆచరిస్తున్నామా? దేవుని క్రమం నేర్చుకుంటున్నామా? దేవుని క్రమంలో మనం పెరుగుతున్నామా? సమస్తాన్ని ఏం చేయమంటున్నాడు? మర్యాదగా, సమస్తాన్ని మర్యాదగా క్రమముగా జరిగించుడి అంటున్నాడు. చూడండి ఇంకా చూసినట్టయితే 26వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యవ్వనమును బట్టి తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను దీంట్లో విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. మన భక్తి అంతా ఏం కావాలి? ఎంత భక్తి చేస్తున్నాం? జీవితం అంతా భక్తి చేస్తున్నాం. ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమవుతాం? ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మనం నరకం పాలవుతాం, మనం అగ్నిగుండం పాలవుతాం, మన బ్రతుకంతా పాతాళ అగాధంలో ఉంటుంది. గ్రహింపు తెచ్చుకో, ఇప్పటికైనా గ్రహించుకో, ఆలోచించుకో. మరి దేవుని పని మనం వస్తున్నాం, జీవితం అంతా భక్తి చేస్తాం, జీవితం అంతా భక్తి చేస్తాం. ఎలాంటి భక్తి? ఎలాంటి భక్తి చేయాలంట? సంతుష్టి సహితమైన భక్తి చేయమంటున్నాడు. సంతుష్టి సహితమైన భక్తి చేయమంటున్నాడు. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. మన అంతరింద్రియాలను స్థిరంగా మన అంతరింద్రియాలను పరిశోధించుకోవాలా. దావీదు మహారాజు చెప్తున్నాడు, దేవా యెహోవా, నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు? క్షమించమంటున్నాడు. దాంట్లో ఎక్కడ తప్పిపోయావో ఏమంటున్నాడు? కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను అబద్ధికులు ఏం చేస్తారంట? అబద్ధాన్ని ప్రేమించి జరిగిస్తారంట. కాని మాటలు, లేని మాటలు, మరి అసహ్యమైన మాటలు చెప్పుకొని దాన్ని జరిగించే వాళ్ళంతా కూడా ఏమంటారంట? 22:15 ప్రకారం వెలుపుట ఏముంటుందంట? పండ్లు కొరుకుటయ్యు చీకటి దాంట్లో పడతారంట. మరి కాబట్టి మనం అలాంటి ఆలోచనలు, అలాంటి ముచ్చట్లు ఎక్కడ కూడా మన భక్తిలో లేకుండా చూసుకోవాలా. మన భక్తి ఎలా ఉండాలంట? 15వ కీర్తనలో చెప్పినట్లుగా, 15వ కీర్తనలో చెప్తున్నాడు మనకి ఎలా ఉండాలంటే భక్తి? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించే ప్రవర్తన, హృదయపూర్వకంగా చెప్పే ప్రవర్తన ఆయన కోరుకుంటా ఉన్నాడు. అలాంటి ప్రవర్తన మనకు ఉందా లేదనేది మనం గమనించుకోవాలా, మనం సరి చేసుకోవాలా. మనం మరి బలలో చేతులు వేస్తున్నాం ప్రతి వారం మనం తప్పిపోతూనే ఉంటాం. అది మనం స్థిరపరచుకోవడానికి మనం మరి ఎందుకు మనం అలా చేయలేకపోతున్నాం అనేది మరి ఎప్పటికప్పుడు దేవుని ఆ యొక్క సారూప్యంలో మనం స్థిరపరుచుకునేవారిగా, ఆయన సారూప్యంలో మన పాపాలన్నీ కడుక్కునేవారిగా, ఒప్పుకునేవారిగా, సరి చేసుకునేవారిగా, యోగ్యులముగా. ఎవరంటే యోగ్యులు? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి ఆ విధంగా మనం మరి చూడండి. ఇంకో మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రసంగి 13-14 వచనాలు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? ఆయన కట్టడలను మనం ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం
ప్రతి ఒక్కరికి అది కట్టడ. ఇదే మానవ కోటికి ఏమన్నాడు? విధి. ప్రతి ఒక్కరూ దాంట్లో ఉండాలంటున్నాడు. ఎక్కడ తప్పిపోకూడదు. దాన్ని బట్టి ఇంకా మనం తప్పిపోయేవారుగా ఉన్నట్లయితే మనం మన యొక్క దీపస్తంభాన్ని మన దగ్గరకు వచ్చి ఆయన కొట్టివేస్తా అంటున్నాడు. ఇంకా చూసినట్టయితే 7వ అధ్యాయం మరి ప్రసంగి గ్రంథం చూసినట్టయితే మనం చూస్తూ వచ్చాం. 5వ అధ్యాయం 1వ వచనం. నీ మాటలు ఎలా ఉండాలంట? నీ మాటలు కొద్దిగా ఉండాలంట. నువ్వు ఎక్కడున్నావంట? ఆకాశం క్రింద ఉన్నావు. ఆకాశం క్రింద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కడైనా విస్తారంగా మాట్లాడుతున్నావేమో, ఎక్కడైనా పాపం ముచ్చట్లు విస్తారంగా చెప్పుకుంటున్నావేమో, ఎక్కడైనా కాని మాటలు లేని మాటలు, మరి పాపం మాటలు ఎక్కడైనా మూట మోసుకుంటున్నావేమో, ఇవన్నీ కూడా దేవుడు పరిశీలి. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఆయన అంతరింద్రియములు ఏం చేస్తా అంటే అంతరింద్రియములను పరిశోధిస్తాడంట. కాబట్టి ఎక్కడా కూడా మరి ఇలాంటి వాటిలో తప్పిపోకూడదని తెలియదు. చూడండి 21వ అధ్యాయం 8వ వచనం చివరిగా చదువుకొని మరలో ప్రవేశిద్దాం. పిరికివారును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించే ప్రతి ఒక్కరు అగ్నిగండంలో మరి ఆ నిప్పుల గుండంలో పాలు పొందుతారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే ఇంకా నువ్వు కనుక దేవుని నమ్మితే ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో నువ్వు దేవుని నమ్మితే ఆయన మహిమను చూస్తావు అంటున్నాడు. ఎలా ఉండాలంట? నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టుచున్నాడు అంటున్నాడు. నమ్మకస్తులు, దేవుని మందిరంలో నమ్మకస్తులు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి అలాగా మన నమ్మకత్వాన్ని మనం దేవుని ఎదుట రుజువుపరుచుకోవాల్సిన రోజు వస్తుంది. కొద్దివారేమి గొప్పవారేమి ఆయన ప్రత్యక్ష పీఠం ఎదుట ప్రత్యక్ష కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. మరి మనం చిన్నవారేమి పెద్దవారేమి గొప్పవారేమి ఆయన తీర్పు దినాన ఆయన ప్రత్యక్ష పీఠం ఎదుట మనం నిలవబడాల్సి వస్తుంది అనమాట. ఆ నిలవబడాల్సిన రోజు మరి మేలు చేస్తే ఎక్కడికి వెళ్తామంట? జీవ పునరుద్ధానానికి. కీడు చేస్తే మరణానికి. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన యొక్క క్రమం ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని వేరే 2-3 చెప్పడానికి నాకు సమయం లేదు. అందులో పరిశుద్ధ గ్రంథంలో 2-3 ఉపమానాలు వివరిద్దామని చెప్పి అనుకున్నాను, కానీ సమయం లేక నేను ముగిస్తున్నాను. కాబట్టి నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఈయన సమస్తం ఏం చేస్తున్నాడు? బాగుగా చేస్తున్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. మరి యెహోవా యందు నమ్మకించువారు ఎలా ఉంటారంట? యెహోవా యందు నమ్మకించువారు కదలక నిలుచు సీయోను కొండలాగా ఉంటారంటున్నారు. మరి ఆ విధంగా మోషే నా ఇల్లంతటిలో ఎలాంటాడంట? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగూ మనం దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో నమ్మకస్తులుగా ఉన్నామా? ఈ లోక స్నేహం ఎవరితో అంట? ఈ లోక స్నేహం దేవునితో. ఇదే యాకోబు పత్రిక. నువ్వు లోకంతో స్నేహం చేస్తే అది నీకు వైరం అవుతుంది. అదే దేవునితో స్నేహం చేస్తే అది నీకు ఆయన దేవుని నమ్ముకుంటే నీకు ఆయన స్నేహితుడు అవుడా అంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది అతనికి నీతి. ఆయన అతన్ని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడేను, ఆయన అతనికి స్నేహితుడని పేరు పొందెను. మరి అలాంటి స్నేహంలో ఉన్నావా? మరి ఈ లోక స్నేహం దేవునితో వైరం లాంటి దానిలో మనం ఉన్నామా? అపవిత్రతని మూట కట్టుకుంటున్నామా? మరి ఇదంతా కూడా మనం పరిశీలన చేసుకోవాలి, మరి పరీక్ష చేసుకోవాలి. చూడండి 31వ వచనంలో 1 కొరింథీ 11:31 అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. 1 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. ఏమంటున్నాడు? మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆయనకు సమస్తమును ఎలా ఉందంట?
నీ లెక్క నీది, నా లెక్క నాది. నీ 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 యొక్క శాపం నీది, నా యొక్క శాపం నాది. నీ యొక్క పుణ్యం నీది, నా యొక్క పుణ్యం నాది. ఎక్కడ మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆయనకు సమస్తమును తేటగా కనపడునంట. ఎక్కడ కూడా కనపడకుండా ఉండటానికి లేదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు కాబట్టి మనం ఆ విధంగా ఆయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. ఆయన సమస్తమును నూతనంగా చేస్తున్నాడు. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. సమస్తమును క్రొత్తవాయెను. క్రొత్త అనుభవంలో క్రొత్త మరి 21 ప్రకటన గ్రంథం 20లో కూడా ఈయన సమస్తమును క్రొత్తగా చేస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా మరి క్రొత్తదనంతో దేవుని యొక్క మరి నమ్మకత్వంలో మనం ఆయన ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. చూడండి. కాబట్టి మరి 11వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మనలను మనమే విమర్శించుకునే వాళ్ళ తీర్పు పొందకపోదుము. కాబట్టి ఆ విధంగా మనం విమర్శించుకోవాలి. మరి దావీదు కీర్తనకారుడు విమర్శించుకున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. నాగటి మీద చేయబెట్టి వెనకతట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రులు కాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పాత్రులు కాడు. ఈ విధంగా ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనకు లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ అన్యాయంలో ఉన్నామో, ఎక్కడ మరి ప్రభువా అని పిలిచి ప్రతి వాడు ఆయన రాజ్యానికి ఏం కాడంట, ఆయన రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలా. ఈ అనుభవంలో ఉండి మనం బల్ల చేతులు ఉంచాలి. అప్పుడు మనం అప్పుడు 2 కొరింథీ 5:17 ప్రకారం క్రొత్తదనంలో ఉంటాం, నూతనత్వంలో ఉంటాం, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ యొక్క 9 లక్షణాలు 21వ అధ్యాయం 8వ వచనంలో 9 లక్షణాలు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ 9 లక్షణాలు ఎక్కడ కూడా తప్పిపోకుండా మరి సరి చేసుకొని బలలో చేతులు వేసేవారిగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. బలలో పాలు పంపులు పొందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసం ద్వారా మా ముందు తీసుకొని వచ్చిన ప్రతి లేఖనాలను బట్టి వందనాలు స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తండ్రి 11:28 ప్రకారం ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ప్రభా ఈ రొట్టెలోది దేవా ఈ పాత్రలో త్రాగవలనని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా మనల్ని మనమే పరీక్షించుకునే విమర్శించుకునే తీర్పు పొందకపోదము. ఈ విధంగా ప్రభా నీ వాక్య వెలుగులో దేవా మాకు మేము పరీక్షించుకొని యోగ్యంగా నీ పరిశుద్ధమైన బలలో చేయవేయినట్లు సహాయం చేయమని కృప చూపించమని మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం సెలవిచ్చాను. కృపగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మీ శరీరాన్ని మా కొరకు అప్పగించారు ప్రభా. అది ఎంతో దయగల తండ్రి, ఆ శరీరాన్ని మా కొరకు ఎంతో తేల్చబడింది ప్రభా తండ్రి. దానికి సాదృశ్యమైన రొట్టెను ప్రభా మేము తినబోతుండగా దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. యోగ్యంగా దయగల తండ్రి మేము పరీక్షించుకొని యోగ్యంగా నీ శరీరంలో మేము చేయవేయినట్లు సహాయం చేయమని కృప చూపించమని
మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరీక్షించుకున్న వాళ్ళు ఒక్కసారి మీ కుడి హస్తాన్ని పైగా చూపించినట్లయితే మీ యొద్దకు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మీ యొద్దకు తీసుకొని వస్తారు. అప్పుడు మీరు ఒక చిన్న మొక్క తీసుకొని ప్రక్క వాళ్ళకి అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనం అన్న పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి సెలవిచ్చాను. కృపగల తండ్రి, గొప్ప దేవ, అద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీరు మా కొరకు చేసిన గొప్ప క్రయధనం ప్రభా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా అందరి కొరకు ప్రభా, ప్రపంచ మానవాళి కొరకు కలవరిశిలో చివరి బొట్టు వరకు మీ రక్తాన్ని కార్చారు దేవా. మీ రక్తం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. దయల తండ్రి దేవా, ఈ రక్తంలో దయల తండ్రి, ఈ రక్తానికి సాదృశ్యమైన ప్రభా ఈ ద్రాక్షారసంలో దయల తండ్రి మేము పాలు పొందుతుండగా దయల తండ్రి మీరే కృప చూపించండి. యోగ్యంగా ప్రభా మేము పరీక్షించుకొని పాలు పొందినట్లు మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన శరీరంలో పాలు పొందిన వారు ఆయన రక్తంలో కూడా పాలు పొందినట్లు మీ కుడి హస్తాన్ని
పైకెత్తి చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయా నీ పరిశుద్ధమైన బలలో యోగ్యంగా పాల్పొందే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు మీరు తోడై నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. దయల దేవా, ఈ పరిచర్య అంతట్లో మీరు తోడై నడిపించండి, జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. దయల తండ్రి, ఏదైనా ప్రభా ఈ వారంలో జరిగే కూడికలన్నింటిలో కూడా మీరు కృప చూపించండి. దేవా, ఆత్మీయంగా మీరు మమ్మల్ని బలపరచండి. ప్రభా, ఎవరైతే ప్రభా రక్షణ పొందలేదో ప్రభా, దయగల తండ్రి, నేడ మిక్కిలి అనుకూల సమయం, నేడ రక్షణ దినం అని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి దయగల తండ్రి ప్రభా, యేసు ప్రభా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం మంది విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపడతావు. రక్షణ ఎంతో సులువైనది దేవా. దీన్ని దేవా దయల తండ్రి దూరపరుచుకునకోక ప్రభా, దయల తండ్రి దేవా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాను. వారి విషయమై ప్రార్థిస్తున్నాం. దయల తండ్రిని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, తోడై నడిపించమని వేడుకుంటూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో లేచి నిలబడి యథావిధిగా మన క్రమం చొప్పున దేవుని ఇంటికి తెచ్చినటువంటి అర్పణలు అర్పించుకునే సమయంలో పాట పాడుకుంటూ మన యొక్క క్రమం ప్రకారం దేవుని ఇంటికి తెచ్చినటువంటి అర్పణ అర్పించుకునే వారిగా ఉందాం. మౌనం రండి.
చేర్చబడిన పాటల్లో చేర్చబడిన పాటల్లో 29. చేర్చబడిన పాటలో సీవన గీతాల్లో 29 నంబర్ పాట పాడుకుంటూ దేవుని ఇంటికి తెచ్చినటువంటి అర్పణలు అర్పించుకునేవారికి ఉందాం. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకారుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్, ఆశ్చర్యకారుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య మాటలు పలికెన్, అనేకులకాశ్చర్యమాయన్. ఆశ్చర్య మాటలు పలికెన్, అనేకులకాశ్చర్యమాయన్. ఎనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకారుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకారుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను భావించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి
పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ప్రార్థన చేస్తున్నా. ఈ వారం ప్రకటనలు గమనిద్దాం. ఈ దినం చేరి రాగలిగిన సియోను కుటుంబాలు వాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రాముఖ్యంగా ఈ యొక్క కూడిక ముగిసిన పిదప వెంటనే మనం చిలకూరుపేటకి హెబ్రోను వార్షికోత్సవ విందులో పాలు పంపులు పొందుతాం. ఈరోజు ఈ కూడిక ముగించిన పిదప మరి చిలకూరుపేట హెబ్రోను వార్షికోత్సవ విందులో పాలు పంపులు పొందుతాం. అలాగే సాయంత్రం కూడా జయరాజ్ అన్న మరి చివరి వార్షికోత్సవ కూడిక ఉంది. ఆ కూడిక చూసుకొని మరలా మనం సియోనుకు వచ్చేవారిగా ఉంటాం. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. రేపు ఉదయకాలం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో గొలుసు ప్రార్థన ఉంటుంది. మంగళవారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో మరి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మందిరంలో స్త్రీల ఉపవాస కూడిక ఉంటుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మరి ఆరాధన. 10 గంటలకే 10:30 దాకా చూసి 10:30కి స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి 10 గంటలకే రావాల్సిందిగా మన క్రమం. 10 గంటలకే ఆరాధన అలవాటు చేసుకుందాం. దేవుడి చిత్తం అయితే అలాగూ మరి అందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇవి ప్రకటనలు. ఇవి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మనం మరి బలలో చేతులు వేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. మన ప్రవర్తనలో, మాటల్లో, ప్రేమలో, ప్రతి దానిలో దేవుడు మరి అన్నీ కూడా క్రమంలో, ప్రాముఖ్యంగా క్రమంలో పాటల కంటే ముందే మరి దేవుని సన్నిధికి వచ్చేవారు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. క్రమం తప్పితే మనం మరి కొంత పాపం చేసిన వారు అవుతాం. దయచేసి క్రమాన్ని మనకి భక్సింగ్ గారు ఏదైతే క్రమాన్ని నేర్పిస్తూ వచ్చాడో ఆ క్రమంలో మరి మనం ఉండవలసిందిగా మరీ మనవి చేస్తున్నాను. పెందలాడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంతేకాదు పాటలు పాడేవాళ్ళు కూడా పెందలాడి పాటలు పాడటానికి ముందే మరి మందిరానికి రావాలి. ఆ విధంగా మరి క్రమాన్ని అలవాటు చేసుకుందాం. ఆరాధన చేసేవాళ్ళంతా కూడా పాటలు పాడటానికి ముందే వచ్చి ఆరాధనలో బలలో పాలు పంపులు పొందాలి. మరి మన భక్తి అధికం కావాలంటే, మన భక్తి దేవునికి సంతోషంగా ఉండాలంటే, సంతుష్టి సహితమైన భక్తి మనం ఏర్పరచుకోవాలంటే మరి మనం ఆ క్రమంలో ఉన్నప్పుడే. లేకపోతే అక్రమం చేయవాళ్ళరా మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి అక్రమంలో ఎవరు ఉండొద్దు. దయచేసి క్రమాన్ని అలవాటు చేసుకుందాం, క్రమాన్ని నేర్చుకుందాం, క్రమంలో ఉందాం. ఇది ఈ యొక్క క్రమం కోసం కూడా మీ యొక్క ప్రార్థనలో భారంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకొని చిలుకూరుపేటకు వెళతాం. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. మోహరావుని ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన.
చందుకి ఆపరేషన్ జరిగింది. మిస్సి నిన్న పడింది. ఈ సమయంలో తండ్రి మీ దాసుడు చందు కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. కొంత ఈ ముక్కు పరిసర ప్రాంతాల్లో కొంత తనకి మరి అనారోగ్యంగా ఉండడం వల్ల తండ్రి కొంత ఆపరేషన్ జరిగింది. దేవా నాయన ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆపరేషన్లో మీరుండి నాయన జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డ చిన్న బిడ్డ నిషి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కొంత ఈ కణత భాగంలో తండ్రి నాయన కొంత గాయమైనది. గాయం చేయవాడినే గాయాన్ని మానుకోండి మీరు సెలవిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయంలో తండ్రి చిలకలూరిపేట ఎబ్రోన్ ప్రార్థన మందిరంలో తండ్రి గత 3 దినాల నుంచి నాయన తండ్రి మరి జరుగుతున్నటువంటి నాయన వార్షికోత్సవం పరిచయ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా తండ్రి మీ దాసుడు నాయన మరి జయరాజుల తండ్రి నాయన ఎబ్రోన్లో వాక్య పరిచర్య చేస్తుండగా మరి సాయంకాల సమయంలో కూడా తండ్రి మేము కూడా మరి తండ్రి ఆ స్థలానికి వెళ్ళడానికి మీ కృప ఇచ్చి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ముందున్న సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ సమయంలో తండ్రి మా ప్రియుడు చిలకలూరిపేట ఇప్పుడు వెళ్తుండగా తండ్రి ప్రయాణం మీరు తోడుగుని నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నిత్య ఆదరణ, నిత్య సమాధానం, నిత్య జీవం, నిత్య శాంతిని, నిత్య సమృద్ధిని, నిత్య జ్ఞానాన్ని, నిత్య వెలుగును మనందరికీ చేరి వచ్చిన సీయోను వాసులందరికీ దేవుడు అనుగ్రహించి సీయోను స్థలంలో జరిగే పని అంతట్లో ఆయన ధన సహాయం, శ్రమ సహాయం, వస్తు సహాయం అనుగ్రహించి పని అంతటిని మందిరాన్ని ఆయనే సంపూర్ణంగా నిర్మించి ఆయనే మహిమ పొందుకొనుగాక. ఆమేన్. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా